హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఊటీలో ఏ ఏ ప్లేస్లు విజిట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా అండి. సో ఫస్ట్గా ఏంటంటే రోజ్ గార్డెన్. సో ఈ రోజ్ గార్డెన్ ఏంటంటే ఇయర్లీ వన్స్ ఒక 3 days అనేది ఫ్లవర్ షో అవుతుందండి. అక్కడ అన్ని రోజెస్తో ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఫ్లవర్ షో అవుతుంది. ఆ టైంలో కానీ మనం వెళ్తే లక్కీగా అక్కడ చూడొచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. క్లైమేట్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. సో మీరు ఊటీ వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్ గార్డెన్, రోజ్ గార్డెన్ కూడా విజిట్ చేయండి. అడల్ట్స్కి 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుందండి. అలాగే చిల్డ్రన్స్కి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే పైన్ ఫారెస్ట్ అండి. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడడానికి బాగుంటుంది. అలాగే ఫొటోస్ కూడా చక్కగా దిగొచ్చండి, చాలా బాగా వస్తాయి. అక్కడ మొత్తం ట్రీస్ ఉన్నాయి కదా, అవైతే చాలా బాగుంటాయండి. సో ఇక్కడ చూసారు కదా, ముందుగా ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 30 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడైతే టికెట్ తీసుకొని పక్కనే ఉంది కదా, సో అలా ఎంట్రన్స్ ఉంటుంది. అయితే డౌన్కి ఉంటుందండి. సో మనకి డౌన్లో వెళ్ళాలి. దిగేటప్పుడు కొంచెం కేర్గా దిగాలండి. సో దిగేటప్పుడు దిగేస్తాం, కానీ ఎక్కేటప్పుడు కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చూసారు కదా, అలా స్లోప్లా ఉంటుందన్నమాట. దిగేటప్పుడు దిగేస్తాము, ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ భలే ఉందండి. ఆ ట్రీస్ కానీ చూసారు కదా, చాలా బాగుంటాయి. చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ అయ్యాయండి. చూడండి ఎంత అందంగా ఉంది కదా. సందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనం. తర్వాత ప్లేస్ ఏంటంటే విజిటింగ్ ప్లేస్ 9th మైల్ అండి. ఇదైతే చాలా బాగుందండి. చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. ప్లేస్ కూడా భలే ఉంది. మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ రెయిన్ అండి, అయినా కూడా వెళ్ళాము. ఇది కొంచెం అప్ ఎక్కాలన్నమాట. సో మరీ అప్ కాదండి. ప్లేస్ అయితే అందంగా ఉంటుంది. సో చుట్టూ ఉన్న ఆ నేచర్ని చూస్తూ ఎక్కేవచ్చు, పెద్ద కష్టం అనిపించదు. ఇది కూడా చాలా బాగుందండి. దీన్ని కూడా చూడండి మిస్ కాకుండా. సో తర్వాత మీరు చూడవలసింది చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. సో ఊటీలో ఉండే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుంటుంది. అక్కడికి కూడా వెళ్ళి చూడండి. ఇంకా అక్కడ షాపింగ్ కూడా ఉంటుందండి. షాపింగ్ కూడా చేయొచ్చు. మీరు చాక్లెట్స్ తీసుకోవచ్చు. అలాగే ఆయిల్స్ కానీ తర్వాత మసాలాలు కానీ అవన్నీ అక్కడ దొరుకుతాయండి, తీసుకోవచ్చు. అయితే బయట మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని ట్యాగ్స్ ఇస్తారండి బయట కొంతమంది. అవి తీసుకోండి. అవి మనం బిల్ పే చేసేటప్పుడు అవి అడుగుతారండి వాళ్ళు ఇమ్మని. అవి ఇస్తే మేబీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో. సో అవి ఇచ్చేటప్పుడు మాత్రం తీసుకోండి. తీసుకొని బిల్ పే చేసేటప్పుడు అవి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది మేబీ. తర్వాత ప్లేస్ ఏంటంటే కూనూరులో ఉండే మనకి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అండి. చూస్తున్నారు కదా, వెళ్ళే ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో వెళ్ళే వే కూడా చాలా బాగుంటుందండి. సో నేను ఈ వ్యూ పాయింట్ కోసం మొత్తం ఒక వీడియో చేసి పెట్టా అండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఆసమ్ ఉంటుంది, దీన్ని కూడా మిస్ కాకండి. నెక్స్ట్ మీరు చూడవలసింది సిమ్స్ పార్క్ అండి. సో ఇదేంటంటే ఒక బొటానికల్ గార్డెన్ టైప్ అనమాట. ఇక్కడ కూడా అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే ట్రీస్ కూడా చాలా ఓల్డ్ ఉంటాయండి. కొన్ని ఏంటంటే మనకి తెలీదు, అలాంటివి కూడా ఉంటాయండి. సో చాలా ఓల్డ్ ట్రీస్ కూడా మీరు అక్కడ చూడొచ్చు.
తర్వాత ఫిషెస్ చూసారు ఇలా చూడొచ్చు. తర్వాత బోటింగ్ కూడా ఉందండి. అక్కడ చిన్నపిల్లలకి బోటింగ్ కూడా మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇలా బోటింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడైతే కొంత టైం స్పెండ్ చేయొచ్చండి. సో కొన్ని టైమ్స్లో అయితే కొన్ని సీజన్స్లో 3 days ఫ్రూట్ ఫెస్టివల్ అని అవుతుందండి. ఆ టైంలో వెళ్తే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అక్కడ. సో దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మన లక్ అనమాట. మనం వెళ్ళేటప్పుడు కానీ అది ఉంటే మనం దాన్ని కూడా చూడొచ్చండి. తర్వాత మీరు చూడవలసింది పైకారా లేక్ అండి. బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేసు. అయితే మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కువ వర్షాలు అవడం వల్ల క్లోజ్ చేసేసారండి. మాకు చూడడం అవ్వలేదు. ప్లేస్ అయితే ఆసం ఉంటుంది. అక్కడ మీరు బోటింగ్ కూడా వెళ్ళొచ్చండి. బోటింగ్ చాలా బాగుంటుంది. సో 10 minutesకి 1000 rupees దాకా ఛార్జ్ చేస్తారు. కానీ బోటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. వెరైటీస్ ఆఫ్ బోటింగ్స్ ఉంటాయి. మనకి ఊటీ లేక్ కూడా ఉంటుంది. అయితే ఊటీ లేక్ కూడా చూడాల్సిన ప్లేసే. దానికంటే పైకారా లేక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందండి. తర్వాతది పైకరా వాటర్ ఫాల్స్ అండి. అయితే మేము వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందని విజిటర్స్కి అలౌ చేయలేదండి, ఆపేశారు. అందుకని మేము చూడలేకపోయాం, మాకు బ్యాడ్ లక్. సో దీన్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి. పైకరా వాటర్ ఫాల్ చాలా బాగుంటుందండి. అయితే దీన్ని చూడడానికి కొంచెం డౌన్ బాగా నడిచి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. కానీ మిగతాది మాత్రం వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరైతే టైం ఉంటే కంపల్సరిగా ఈ వాటర్ ఫాల్ని చూడండి, మిస్ చేసుకోకండి. తర్వాత ఏంటంటే ఊటీ లేక్ కూడా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ బోటింగ్కి చాలా బాగుంటుంది. అయితే మీరు పైకరా లేక్ వెళ్ళారంటే ఇదైతే స్కిప్ చేసేవచ్చు. ఎందుకంటే పైకరా లేక్ అనేది ఊటీ లేక్ కంటే అందంగా ఉంటుందండి. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే టాయ్ ట్రైన్ అండి ఎక్కాల్సింది. సో దీనికోసం టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా మనం లైన్లోకి వెళ్ళాలండి. వెళ్తేనే వాటికి లిమిటెడ్గా ఇన్ని సీట్స్ అని ఉంటాయి. సో ఆ సీట్స్ అయినంత వరకు ఎవరు లైన్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లా ఎవరైతే ఫస్ట్ లైన్లో నిల్చుంటారో వాళ్ళకే ఆ లిమిటెడ్ సీట్స్ దొరుకుతాయండి. మిగతా వాళ్ళకి ఆ రోజు దొరకవన్నమాట. సో ఊటీ టు కూనూరు వరకు ట్రైన్ ఉంటుంది. సో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఆ ట్రైన్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మేము కూడా ఎక్కువ వర్షం వల్ల ఈ ట్రైన్ ఎక్కలేకపోయాము. యాక్చువల్గా మేము వెళ్ళింది మేలోనే అండి, మే 2nd week. కానీ మా బ్యాడ్ లక్ వల్ల మేము వెళ్ళే 3-4 days ఫుల్ రైన్స్ అనమాట. సో చాలా విజిటింగ్ ప్లేసెస్ అని క్లోజ్ చేసేసారు. సో మీరైతే టైం చూసుకొని వెళ్ళండి. సో అలా అయితే అన్నీ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ది ఏంటంటే దొడ్డబెట్ట పీక్ అండి. సో ఇది కూడా నీలగిరి హిల్స్లో ఉన్న పీక్ హిల్ అనమాట. ఇక్కడ కూడా చూడడానికి చాలా బాగుంటాయండి. ఇది ఊటీ నుంచి 9 kilometers ఉంటుంది. ఇక్కడ కూడా పార్క్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుందండి చుట్టూ చూడటానికి. సో చూసారు కదా, ఇవైతే మెయిన్గా చూడవలసినవండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి, యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్లో ఊటీకి సంబంధించి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్.